తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికైతే నూతన సంవత్సర దినోత్సవంగా శుభాకాంక్షలు. మనకు తారీఖు అయితే చూసుకోవచ్చు, 1 నెల 1 తారీఖు 2025. మనకు ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి ఆంక్షలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలను అయితే మీరైతే పూర్తి వరకు చూసినట్లయితేనే ఏవైతే నిబంధనలు కానివ్వచ్చు, అలాగే ఎలా అప్లై చేస్తున్నారు, వాళ్ళే మనకు ఆన్లైన్లోనైతే అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా అయితే మీకైతే ఇప్పుడైతే నేనైతే మీకైతే ప్రూఫ్తోనైతే చూపెడతాను అనమాట. ఆన్లైన్ అప్లికేషన్లకు స్వీకరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం. కేవలం సాగు భూములకే సాయం అందేలా ప్రభుత్వం అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. వీటి గుర్తింపునకు శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయంపై అయితే మనకు బట్టి వీక్షణ కమిటీలోనైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకు 7.5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకు అయితే ఇచ్చే ఆలోచన అయితే చాలానైతే ఎక్కువ కనబడుతున్నాయి. అంటే మనకు 10 ఎకరాల వరకైతే ఇది చూసుకోవచ్చు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై అయితే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఈ నెల 3వ తారీఖున అయితే మరోసారి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. రైతు భరోసా అనేది ఎలా ప్రారంభం కావాలి, ఏ రోజున మనకు సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఆ రోజు ప్రారంభం అవ్వడం జరుగుతుందా, మరి కొంచెం అటు ఇటు అన్నట్టు అయితే మనకు అది కనబడుతుంది అన్నమాట. కొంచెం లేటుగా ఆలస్యం అవుతుందా, లేకపోతే కొంచెం గాబరగా పెట్టి మరి ప్రభుత్వం అనేది అయితే అధికారులను అయితే ఉరికిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే సర్వే చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఇప్పుడు చూసుకోవచ్చు అన్నమాట. మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలియని రైతులకి అందరికీ కూడా తెలియజేయండి. అలాగే 10 ఎకరాలకైతే మనకి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అలాగే కౌలు రైతులకు ఇస్తున్నారని అయితే వార్తలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. కౌలు రైతులకు ఎలా ఇస్తారో అది కూడా చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ భూముల సర్వేకి సంబంధించిన ఏఈఓలు మాన్యువల్ సర్వేలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి పొలం వివరాలు, రైతుల వివరాలు అన్నీ నమోదు చేస్తున్నారు. అది తెలంగాణ రాష్ట్ర శాటిలైట్ సర్వే ద్వారా పంటలు అసలు లెక్క తేలాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కడ అక్రమాలకు ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా పంట వేసిన వాళ్ళకే భూములకే రైతు భరోసా ఇస్తారు. రైతులకు అధికారులు కుమ్మేసిన శాటిలైట్ డేటా ద్వారా అక్రమాలు బయటపడతాయి. అందుకే ప్రభుత్వం అయితే ఇలా చెప్తుంది. మనకు రైతు భరోసాకు సంబంధించి ఇదైతే పూర్తి స్థాయి సమాచారం అన్నమాట. సంక్రాంతికి ముందే కొంచెం ముందుగానైతే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అధికారులు కూడా అధికారులకు సంబంధించి ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాయి కదా. రైతు భరోసా కూడా కొంచెం ముందుగానైతే వేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడతాయి. అలాగే రైతులు కూడా కొంచెం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వంపై అయితే నిప్పులు అయితే చెరుగుతున్నారు కాబట్టి కొంచెం ముందుగానే విడుదల